దేశమంతా స్వాతంత్రం వచ్చి స్వేచ్ఛాయుత ప్రజాపాలన అనుభవిస్తా ఉంటే 1 సంవత్సర కాలం పాటు తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ ప్రజాస్వామ్య గాలులను పీల్చుకోలేకుండా నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా రాజరిక పరిపాలనకు వ్యతిరేకంగా ప్రజా పాలన కోసం తప్పించి పోరాటం చేసిన సుదీర్ఘమైనటువంటి ఘనమైన చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి. అందులో భాగంగా ఆనాడు స్వామి రామానంద తీర్థ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ జవలాపురం కేశవరావు గారు లాంటి మహనీయులు దాంట్లో భాగస్వాములై మందగి, కొమరం భీం, దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ లాంటి, మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది ఈ పోరాటంలో భాగస్వాములై పోరాటాల చరిత్రలో సాయుధ రైతాంగ పోరాటంగా ఏర్పడి పెద్ద ఎత్తున రజాకారులు ఎదిరించి ఈ ప్రాంతాన్ని ప్రజాస్వామ్య పాలనలో భాగస్వాములు చేసిన ఘనమైన చరిత్ర కలిగిన వారందరినీ స్మరించుకోవటం మనందరి బాధ్యత. ఆనాటి ప్రముఖ కవి దాశరథి గారు లాంటి వాళ్ళు ఈ ఖమ్మం జిల్లాలో నుండి వారు ప్రయాణం సాగించినటువంటి విధానం కూడా మనందరం గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాటి సంఘాల ఏర్పాట్లో కానీ గ్రంథాలయ ఉద్యమాలలో కానీ ఖమ్మం జిల్లాకి ప్రముఖమైనటువంటి పాత్ర ఉంది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఆనాటి ప్రముఖులు సర్దార్ జవలాపురం కేశవరావు గారు, బొమ్మకంటి సత్యనారాయణ గారు, రామచంద్రరావు గారు, శీలం సిద్ధారెడ్డి గారు, ఆయిత వెంకటేశ్వర గారు, నల్లమల గిరిప్రసాద్ గారు లాంటి వాళ్ళు, మహమ్మద్ రజబ్ అలీ గారు లాంటి వాళ్ళు, వెంగళరావు గారు లాంటి వాళ్ళు అనేక మంది ప్రముఖ పాత్ర పోషించారు. ఖమ్మం ప్రాంతం నుండి ఇమ్రోజ్ ఉర్దూ పత్రిక ఎడిటర్ అయిన షోయబుల్లా ఖాన్ గారు నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా కడవెత్తి రజాకార్ల చేతుల్లో అసూలు బాసిన ఇలాంటి ఎందరో త్యాగదల ఫలితంగా నిజాం సంస్థాన భారత్ సమాఖ్యలో ప్రజాస్వామ్య పాలనలో భాగమై ఈరోజు స్వాతంత్ర ఫలాలను ప్రజాస్వామ్య యొక్క ఫలితాలను మనం అందరం అనుభవిస్తా ఉన్నాం. ఇట్టి అమరవీరులందరికీ నివాళులర్పిస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వం సెప్టెంబర్ 15ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రజల ఆకాంక్షలను పరిడవిల్లినట్లుగా నిర్వహిస్తుందని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య పాలనలోకి మారినటువంటి ఈ రోజు ప్రజాస్వామ్య కాముకులందరికీ కూడా పండుగ లాంటి రోజుగా ఈ ప్రభుత్వం భావిస్తాం. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయటం ప్రారంభించింది. తెలంగాణ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025ని ప్రజాప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా 2030 నాటికి 1,98,000 కోట్ల పెట్టుబడితో 20,000 మెగావాట్ల పునర్వినియోగ శక్తి ఉత్పత్తి, 1,14,000 మందికి ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల ద్వారా 2 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం కింద 2025-26 ఆర్థిక సంవత్సరం కింద మన జిల్లాలోనే 550 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి సోలార్ పంప్ సెట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మోడల్ సోలార్ విలేజ్ స్కీమ్ లో భాగంగా 16,837 కుటుంబాలు 2 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్, 4,371 వ్యవసాయ కరెంటు సర్వీసులకి
7.5 కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఉచితంగా అందిస్తున్నాం. బోనకల్ మండలంలోని 22 గ్రామాలన్నీ ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయటం వల్ల మోడల్ సోలార్ మండలంగా బోనకల్ మండలం ఏర్పడబోతా ఉంది. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో రేషన్ కార్డుల పాత్ర చాలా కీలకమైనది. గత 10 సంవత్సరాలుగా నిరుపేదలకు రేషన్ కార్డుల జారీలో పాలకుల నిర్లక్ష్యాన్ని గమనించిన ప్రజాప్రభుత్వం అర్హులైన పేద కుటుంబాలకి తెల్ల రేషన్ కార్డులు జారీ చేసి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం పంపిణీ చేస్తుంది. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు నూతనంగా 24,818 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం ద్వారా 1,03,166 కుటుంబ సభ్యులు ఉచితంగా రేషన్ పొందుతున్నాయి.